మేక్ సెన్స్ విత్ విజ్ఞాన్ దాసరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ ఇంగు కర్ణమ్మ గారు, స్పిరిచువల్ మెంటర్. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, కొన్ని అంశాల గురించి క్లుప్తంగా, హ్యాపీగా, ఆనందంగా మాట్లాడుకుందాం. దీంట్లో మొదటగా నాకు ఒక చిన్న అనుమానం, దాన్ని తీరిస్తే మనం టాపిక్లోకి వెళ్దాం. అలాగే. నాకున్న అనుమానం ఏంటంటే, ఎక్కడో చదివా, మహామహులు చెప్పగా విన్నా, చూసా. మరి అది ఎంతవరకు నిజమో ఏంటో నాకు తెలియదు. మన ఇంట్లో రుబ్బు రోలు ఉన్నా కూడా అందరి ఇళ్లలో పూజ గదులు ఉండాల్సిన అవసరం లేదు కదమ్మా. పేద అన్నీ ఉంటాయి. రుబ్బురోలు ఉన్నా కూడా దాన్ని కొంచెం దేవుడి స్వరూపంలాగా భావించి బొట్లు పెట్టి ఓ పక్కన పెట్టే వాళ్ళని చూసాం. పూజ మందిరంలో కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు శివలింగాలు పెట్టుకున్నారు. అంటే నిత్యం అభిషేకం చేయడానికి చిన్న సెటప్, పైన చిన్న కుండ లాంటిది, తొట్టి లాంటిది ఉండి డ్రాప్ పడుతూ ఉంటుంది. ఇంకొన్ని చోట్ల పొగలతో, అంటే చాలా ఉన్నాయి. సో శివలింగం ఉన్న ప్రతి ఇల్లు శ్మశానంతో సమానం. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా ఎవరో కాదు, మహామహులు. మరి ఇక అంటే ఎప్పటి నుంచో స్పిరిచువాలిటీ అంటే వీళ్ళే అని మనం చూస్తే కొన్ని మొహాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళే ఇచ్చారు. ఇక చినజీయర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీరేమంటారు? వారు చాలా ఉన్నతమైన, ఉత్కృష్టమైన, మహా మేధావి, జ్ఞాని. అలాగే భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాలన్నింటా కూడా సందర్శించి మన యొక్క హైందవ ధర్మాలని, సాంప్రదాయాన్ని, అలాగే మన యొక్క నిత్యారాధన చేసేటువంటి ముక్కోటి దేవతల్లో అతి ముఖ్యమైనటువంటి ఈ సృష్టి నడవడానికి కారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనేక అవతారాలు, వాటి యొక్క విశిష్టత, అలాగే భగవద్గీత, తద్వారా మానవాళి జీవనానికి కావలసినటువంటి సన్మార్గ బోధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అతి సామాన్యుల దగ్గర నుంచి చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఉపకరించే విధి విధానాన్ని బోధిస్తూ ఉన్నటువంటి శ్రీ 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 శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామీజీ వారు అందరికీ కూడా గౌరవనీయులు, ముఖ్యులు, పూజ్యులు. అటువంటి పూజనీయ స్థానంలో ఉండి వారు ఒక వ్యాఖ్య చేశారు అంటే దానికి యావత్ ప్రపంచము ఇంపార్టెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా భారతీయుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళు అతి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. హిందువులు అందరూ కూడా, విష్ణు భక్తులు, శివభక్తులు, అమ్మవారి భక్తులు మాత్రమే కాదండి, దైవభక్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా తప్పనిసరిగా ఒక పూజనీయ స్థానంలో ఉన్న పెద్దలు ఏదైనా చెబితే వింటారు. అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది ఆలోచించేది ప్రాజ్ఞులు, విఘ్నులు, జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాస్తవాలని విచారిస్తారు. ఇంత పెద్ద ఆయన చెప్పాడు అంటే నిజమేనేమో, ఎందుకైనా మంచిది తీసేసి ఎక్కడైనా పెట్టేసి రండి అని అనుకునే వాళ్ళు కూడా చాలా వస్తున్నాను. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అటువంటి మహానుభావులు బయటకి ప్రకటించారు అని అంటే సామాన్య మానవుడు ఏమనుకుంటాడు? అదే వాస్తవమేమో, లేకపోతే అంత పెద్ద ఆయన ఎందుకు చెప్తారు, దీని వెనకాల ఆంతర్యం ఏమిటి అనేది తెలుసుకోవాలని కూడా ఉంటుంది. అందుకని అందరూ ప్రశ్నార్థకమైన పరిస్థితిలో పడిపోయారు. ఇప్పుడు యావత్ హిందూ లోకము ఆలోచనలో పడిపోయారు. ఏంటి అంత పెద్ద ఆయన ఇలా వ్యాఖ్యానించారు, దీని వెనకాల ఏముంది, ఆయన శివద్వేషంతో ఈ విధంగా చెప్పారా, వైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి వ్యక్తిగా ఇలా చెప్పారా,
లేకపోతే ఆయనకి ఎలా చెప్పాలని అనిపించిన కారణం ఏమిటి అనేది అర్థం కాక తెలుసుకోవాలనే తపనతోటి సామాన్య మానవులందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే విఘ్నులు, ప్రాజ్ఞులు, జ్ఞానులు వీళ్ళందరూ మాత్రము పండితులు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు, భక్తవరులు వీళ్ళందరూ ఏంటి ఆందోళన చెందుతున్నారు. అంతటి మహనీయుడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు వారందరూ కోరుకుంటున్నది ఒకటే, స్వామివారు స్వయంగా ఒక చిన్న ఈ వ్యాఖ్యలు ఎలా చేశారో అలాగే ఆయన ఒక ప్రకటన, నేను ఈ కారణము చేత ఇలా చెప్పాను అని రీజన్ చెప్పమని అడుగుతున్నారండి. కారణం అడుగుతున్నారు. కారణం అడగడానికి కారణాలు ఇవే. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆరాధించే తమ ఆరాధ్య దైవమైనటువంటి ఆ పరమశివుడు, ఆ పరమేష్టి, ఆ సర్వేశ్వరుడు అయినటువంటి ఆ మహాశివుడు, ఆ సదాశివుని యొక్క లింగ రూపాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడం అనేటువంటిది ప్రతి హిందువు యొక్క ధర్మంగా భావిస్తారు. తరతరాలుగా చేస్తున్నటువంటి దాన్ని ఈయన ఈ రోజున సడన్గా తీసేయండి, అది శ్మశానంతో సమానం అని చెప్పడము చాలా హాస్యాస్పదంగాను చాలా బాధాకరంగాను ఉంది. అందులో అంతటి వారు చెప్పడం అనేటువంటిది చాలా శోచనీయము. కానీ దాని వెనకాల కారణము ఏమిటి అనేది కూడా ఆయన సెలవిస్తే ఈ హిందూ లోకములో ఉన్నటువంటి మానవాళి మొత్తము శాంతిస్తుంది. నన్ను అడుగుతారా? నేను చెప్పానంటే అదే వేదం. మిమ్మల్నే అడుగుతారు, బరాబర్ అడుగుతారు. అయ్యా పెద్దవారు మీరే కదా చెప్పారు తీసేయమని, ఎందుకు తీసేయాలో చెప్పాలండి. చెప్పాను కాబట్టి తీసేయాలి అంతే, అడగకూడదు. అలా కుదరదు. మీరు చెప్పారు కాబట్టి చేసేవాళ్ళు ఎవరుంటారు? మీ భక్తులు, మీ ఫాలోవర్సు, మీ భజన చేసేవాళ్ళు, మిమ్మల్ని అనుసరించేవాళ్ళు చేస్తారు. కానీ అన్నారు కదా మీ భక్తులు మీ అనుచరులు అని, వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించినట్టే కదా ఇప్పుడు ఇది. ఖచ్చితంగా అండి, వాళ్ళకు కూడా ఈ సందేహం వచ్చింది. ఇప్పుడు రాలేదని అనుకోవద్దు. అనేక మంది విష్ణు భక్తులు కూడా ఇప్పుడు కాదు, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి కూడా హరిహరులు ఒక్కటే అనేటువంటి భావనతో ఉన్న హిందువులందరికీ భూకంపనం ఆకాశకంపనం వచ్చినట్టుగా అయిపోయింది ఈ వ్యాఖ్యలు వినగానే. వాళ్ళకి అసలు దిక్కుతోచని పరిస్థితి. అందుకని త్రిదండి స్వామివారే, జిఆర్ స్వామివారే స్పష్టంగా రీజన్ చెప్పాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకేనేమో మా అమ్మాయి పెళ్ళవట్లేదు, అందుకేనేమో నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదు, అందుకేనేమో లాస్ట్ మంత్ మా బామ్మ చనిపోయింది, ఇందుకేనేమో చిన్న జిఆర్ గారు చెప్పిన తర్వాత తీసేయండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా. అజ్ఞానంతో లేదా ఆయనని అతి గాఢంగా విశ్వసించేటువంటి మూఢభక్తులు, ఫాలోవర్సు అలా అనుకునే ప్రమాదం ఉందండి. కానీ అంత త్వరగా నిర్ణయాలు తీసుకోరు. ప్రజలు కూడా కొద్దో గొప్ప వాళ్ళకి బ్రెయిన్లో చిప్పు పనిచేస్తుంది. అంత తక్కువ అంచనా వేయకూడదు మానవాళిని. ఎందుకంటే అందరం పంచభూతాల ఆధారితంగా జీవనం గడుపుతున్న వాళ్ళమే కదా. మనము చెట్టుని, పుట్టని, ప్రకృతిలోని ప్రతి దాన్ని భగవత్ స్వరూపంగా విశ్వసించి సేవించేటువంటి మనుషులం కదా. అటువంటప్పుడు మన ఆరాధ్య దైవమైనటువంటి ఆ పరమశివుని శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తే దాన్ని తీసేయండి, అది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు శ్మశానము అన్ని వ్యాఖ్యానించడము, అన్ని ఏ రకంగా చూసినా అన్ని విధాలా కూడా అది ఎవరు తట్టుకోలేనటువంటి అంశము. దానికి జిఆర్ స్వామి వారే ప్రజల ముందుకి వచ్చి స్పష్టంగా రీజన్ చెప్పాలి. ఎందుకు తీయమన్నారో, ఎందుకు శ్మశానంతో సమానమో నిరూపణ చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ సర్వము ఎరిగిన వారికి ఉంది అని నా అభిప్రాయం అండి.
సాక్షాత్తు దైవ సమానులు దేవుడు లాంటి ఆయన చెప్పాడు అంటే ఏదో ఉంటదేమో మనకు తెలియదు. కొద్దో గొప్ప చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ థీమ్‌లో మీరు ఉన్నారు కాబట్టి మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారంగా మనం ఎందుకు శివలింగాలు ఇంట్లో పెట్టుకోవాలి? పెట్టుకోకూడదు? అసలు ఆ రూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవి చెప్పండి. నీకు కష్టం వస్తే దెబ్బ తగిలితే మానవుడు వెంటనే ఆ దెబ్బ తట్టుకోలేక ఏమని అరుస్తాడు? అమ్మా అంటాడు కదా. ఆ అమ్మ అయ్యా వాళ్ళే కదా మానవులకి తెలిసింది. ఆ అమ్మ అయ్యా మనకి చెప్పేది ఎవరు? చూపించేది ఎవరిని? దేవుడు. దేవుడు. దేవుడు విగ్రహాన్నో ఫోటోనో చూపించి దేవాలయానికి తీసుకువెళ్ళి లేదా ఇంట్లోనే పూజా మందిరంలో పెట్టుకున్న దేవీ దేవతల ఫోటోలు చూపించి మనకి భగవంతుడిని నమ్ముకో, భగవంతుడికి నమస్కరించు, భగవంతుడిని సేవించు, పూజించు, ఆరాధించు ఇత్యాదివన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అలాగా తరతరాలుగా సేవిస్తున్నటువంటి ఆ మహాశివుణ్ణి పూజించడం ఎంత మాత్రము నేరము కాదు, పాపము కాదు. అది శుభ. అసలు శివ అన్న మాటకి అర్థమే మంగళకరము అని, శుభం అని. ఆ మంగళ స్వరూపుడైనటువంటి ఆ మంగళకరానికి అర్థము అయినటువంటి నామము కలిగిన ఆ సాక్షాత్తు శివుణ్ణి ఎక్కడైతే ఉంచుకొని ఆ శివుడి యొక్క శివలింగాన్ని నిత్యారాధన చేయగలుగుతారో వారు ధన్యులు. అటువంటిది అది శ్మశానము, ఆయన దేవుడు కాదు. ఇట్లాంటివి ఎవరైనా అంటే చాలా వాళ్ళు ఏ మెంటల్ స్టేటస్లో ఉన్నారు అని ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఎందుకంటే బుద్ధి బుర్ర ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అంత తృణప్రాయంగా పెద్ద పెద్ద మాటల్ని వాడరండి. ఎందుకంటే అది ఏదో నా బోటి వాళ్ళు మీ బోటి వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడితే వేరు. ఒక ఆచార్య స్థానంలో ఉండి, గురుస్థానంలో ఉండి ఒక పెద్ద పీఠాన్ని నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయన సందేశాలు ఇస్తూ, చక్కటి స్పీచ్లు ఇస్తూ, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ఆరాధ్యుడిగా పూజ్యుడిగా కొలవబడుతున్నటువంటి శ్రీమాన్ జిఆర్ స్వామి గారు వారు చెప్పడం అనేటువంటిది చాలా శోచనీయము, చాలా బాధాకరము. దీనికి సమాధానం కూడా ఆయన చెప్పి తీరాలని ప్రతి హిందువు కోరుకుంటున్నారు. అలాగే ఒక ఆధ్యాత్మికురాలిగా, ఒక హిందువుగా, ఒక శివభక్తురాలిగా కూడా నేను కోరుకుంటున్నాను. దీనికి రీజన్ ఏంటో నిజంగా నాకు తెలియదండి. కానీ పూజించడానికి, సేవించడానికి రీజన్ అక్కర్లేదు. భగవంతుణ్ణి భక్తితో, విశ్వాసంతో మనము సేవిస్తాం. మానవుడి వల్ల కానివి మానవాతీత శక్తి అయినటువంటి ఆ సుప్రీం పవర్ పరమాత్ముడు నెరవేరుస్తాడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో పరమాత్మ యొక్క రూపాన్ని ఊహించుకొని ప్రతిమని మనము పెట్టుకొని పూజించుకుంటాము, ఆరాధించుకుంటాము. అది ఎంత మాత్రము తప్పు కాదు. ప్రతి ఇంట్లో విష్ణువు యొక్క అవతారాలకి సంబంధించిన రాముడు, కృష్ణుడు ఏదైనా ఫోటో పెట్టుకోవచ్చు, విగ్రహం పెట్టుకోవచ్చు, పూజించుకోవచ్చు. అలాగే ఆ మహాదేవుడు, ఆ శివుడి యొక్క శివలింగాన్ని కానీ, శివపార్వతుల ఫోటోలు కానీ, ప్రతిమలు కానీ పెట్టుకోవచ్చు, పూజించుకోవచ్చు. అది ఎంత మాత్రము తప్పు కాదండి. అది చేసి తీరాలి. ఒక ధర్మాన్ని అనుసరించాలి, ఆచరించాలి, క్రమబద్ధమైన జీవనము గడపాలి మానవుడు అంటే దైవారాధన అతి ముఖ్యమైనటువంటి అంశము. అలాగ దైవారాధన చెయ్యని కొందరు ఉంటారు. వారు కూడా ఈ దైవారాధకుల కంటే ఎక్కువగా భగవంతుడిని స్మరిస్తారు. దేవుడు లేడు 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 అంటూ దేవుణ్ణి స్మరిస్తారు. అంచేత శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని అర్చించడం ఏమిటండి? ఆయన నీరప్రియుడు. కాసిన ఉదకముతో అభిషేకించి ఒక నమస్కారం పెట్టుకుంటే ఓం నమ శివాయ అని నోటితో శివ పంచాక్షరి చదివితే చాలు. ఆ ఇదికే బోళాశంకరుడు సంతృప్తి చెంది యావత్ ఈ వసుదైక కుటుంబం మొత్తానికి ఆయన లయకారకుడు, మంగళకరుడు, బోళాశంకరుడు, వరాలను ఇచ్చేటువంటి దైవము. అటువంటి దైవాన్ని తృణీకరించి
శ్మశాన వాటికగా ఆ దైవాన్ని పెట్టుకున్న ఇంటిని భావించాలి అంటే చాలా కఠినంగా ఉంది ఆ మాట వినడానికి. అది జియర్ స్వామి వారి నోటి నుంచి వినడము చాలా దుర్భరమైనటువంటి బాధని కలిగిస్తున్న అంశము. దీనికి సమాధానము చెప్పవలసింది, చెప్పదగిన వ్యక్తి కూడా, చెప్పి తీరాల్సిన వ్యక్తి కూడా శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామీజీ వారే. ఈ సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అర్థిస్తున్నాను. అయ్యా, దీనికి సమాధానము చెప్పండి వీలైనంత త్వరగా అని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈయన గతంలో కూడా చాలా చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. దానికి చాలామంది కూడా రకరకాల వివరణలు ఇచ్చుకున్నారు. బట్ ఈయన దేనికి సమాధానం చెప్పాల. సమ్మక్క సారక్క జాతరని కూడా ఈయన బిజినెస్ అన్నాడు, ఇంకా ఏవేవో అన్నాడు. ఇప్పుడు కూడా ఇలాగే అన్నాడు. బట్ అప్పుడు రాని వివరణ ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. మనం కూడా వెయిట్ చేసి చూడాలి అంతే. ఇకపోతే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎలాగో ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఇంకో అనుమానం వచ్చింది. షిరిడి సాయిబాబా మీద పడ్డారేంటి? బాబా కాళ్ళ దగ్గర ఆ ఫోటోలు, ఈ ఫోటోలని, అదని ఇదని రకరకాల మంది రకరకాలుగా ఇంటర్నెట్లో పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడుతున్నారు. అంటే వాళ్ళకి తెలిసి పెడతారో తెలియక పెడతారో అర్థం కాదు. కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా వివాదం ఎంతవరకు కరెక్ట్ అండి? వివాదము అనే మాట మీరే మీకు అర్థమైంది చెప్పారు. వివాదమే అది. ఈ వివాదాలకి తెరలేపే వాళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ మనుషులు ఎప్పుడూ సమాజంలో అడుగడుక్కి ఉంటారు. దాన్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఇంకోవైపు ఉంటారు. ఇది ఇప్పుడు కాదు, అనాదిగా ఉన్నదే. ఇప్పుడు కొత్తగా ఈ రోజున వచ్చింది కాదు. ఏంటో తెగులు పుడుతుంది కొంతమందికి. పూర్వము ఎలా చెప్పేవారంటే, చేటు కాలము దాపరిస్తే ఇటువంటి బ్యాడ్ థాట్సే వస్తాయి అని. దురాలోచనలు, దుర్మార్గపు చర్యలకి పాల్పడతారు. అందులో భాగంగానే నేను అభివర్ణిస్తాను ఈ అంశాన్ని కూడా. మనకి ప్రామాణికము ఈ భారతదేశంలోనే కాదు, యావత్ భూమండలం మొత్తము కూడా ఆ పరమశివుడు, ఆ శివకేశవుల స్వరూపమైనటువంటి ఆ ఈశ్వర అంశగా మనకు భగవంతుడే అందించిన ఆశీస్సులుగా మనం భావించాలి, అదృష్టంగా భావించాలి, వరంగా భావించాలి. ఎంతో భాగ్యవంతులం మనము. అటువంటి ఆదిశంకరాచార్యుల వారు, భగవత్పాదుల వారు ఎన్నో శతాబ్దాల క్రితము ఆయన ఆ విధంగా ఈ భూమి మీద జన్మ తీసుకొని మనకి దైవీపరమైనటువంటి అనేక అద్భుతమైనటువంటి అంశాలను అందించారు. ముఖ్యంగా అద్వైత సిద్ధాంతాన్ని ఆయన అందరికీ బోధపడేలాగా ఆ కాలంలోనే చెప్పడం జరిగింది. దానిని ఈ క్షణం వరకు ప్రతి హిందువు కూడా గౌరవించి అనుసరిస్తున్నటువంటి అంశము. ఎక్కడో కొందరు దాని గురించి తెలియక, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేక దాన్ని పట్టించుకోరు. కానీ బట్ మానవ జన్మెత్తిన ప్రతి మనిషి కూడా ఆ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే ముందుకు వెళుతున్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు, ముఖ్యంగా ఇండియాలో, భారతదేశంలో, అతి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఇటువంటి పరిస్థితుల్లో మనం యావత్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఈ షిరిడి సాయిబాబాకి సంబంధించిన అంశము, అద్వైత సిద్ధాంతాన్నే ఆయన ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక సాధు పుంగవుడు, ఒక గురుస్థానానికి చేరుకొని సద్గురువుగా పేరు ప్రఖ్యాతులు, భక్తవరుల హృదయాల్లో స్థిర నివాసము ఏర్పరచుకున్నటువంటి ఒక మహానుభావుడు ఆయన షిరిడి సాయినాథుల వారు. ఆయనను పట్టుకొని ఆ గురుస్థానంలో ఉన్న గురువులకి, సద్గురువులకి, భగవత్ సమానులకి కులాలని, మతాలని అంటగట్టి ఈ పెయింటింగ్లు పూసి వాళ్ళని ఆ కోణంలో చూడడము, ఆ కోణంలో భక్తుల నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేయడము చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఏదో స్వార్థ స్వప్రయోజనాలని, ఏదో రాజకీయ చర్యల్ని చేస్తున్నట్టుగానే మనం భావించాలే తప్ప
అది ఆమోదించవలసిన అంశం కాదు, ఎవరు ఆమోదించరండి. భగవంతుడికి గురువులకి కులము మతము ఉండదు. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వజీవుల యందు ఉంటాడు. ముఖ్యంగా గురువే దైవము అని భావించడము మన యొక్క హిందూ సాంప్రదాయంలోనే ఉంది. అటువంటి గురుస్థానంలో ఉన్న వ్యక్తికి ఆయన ముస్లిము, ఈయన క్రిస్టియను, ఆయన హిందువు, ఆయన పర్షియను, ఈయన బౌద్ధుడు, ఆయన వైష్ణవుడు, ఈయన శైవుడు, ఈయన ఇంకోటి, ఆయన ఇంకోటి, ఈ భేదభావము అనేటువంటిది ఎవరైనా తీసుకొచ్చారంటే వాళ్ళే సమాధానం చెప్పాలి. వాళ్ళ అంతరాత్మని వాళ్ళు శుద్ధి చేసుకోవాలి, వాళ్ళు నిరూపించాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నారో వాళ్ళే లోకానికి చెప్పాలి. ఈ కాంట్రవర్సీలతో జీవనంలో ఏం సాధిస్తారో నాకు తెలియదు, కానీ మనుషుల మధ్యన ఐక్యతను చెడగొడుతున్నారు. హిందువుల మధ్యన చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మానుకోవాలి. శాంతి, సౌఖ్యము, అలాగే ఐకమత్యత, ఇది భారతదేశానికి, ఈ రత్నగర్భకి ఉండవలసినటువంటి కిరీటము. ఆ కిరీటాన్ని ఇటువంటి నకిలీ రాళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళు, వీటిని మనం పొందుపరచకూడదు. అందుకని అటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళే వాళ్ళ తప్పును ఒప్పుకొని వాళ్ళు ఎందుకు అలా కాంట్రవర్సీలకు ముందుకు వస్తున్నారో వాళ్ళు వివరణ ఇవ్వాలి. అంతేగాని భక్తులకు అవసరం లేదు, భక్తులు వాళ్ళ నోట్లో నోరు పెట్టవలసిన అవసరం లేదు. అంటే ఈ సాయిబాబా గారి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆకు వక్క తెలియని వాళ్ళు, తలా తోక లేని వాళ్ళు, ఎడ్డం తెడ్డం తెలియని వాళ్ళు కొంతమంది తయారయ్యారనమాట. వీళ్ళు డిస్కషన్లు పెడుతున్నారు. ఎలా అంటే మనకు నార్మల్గా తెలిసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా టెంపుల్ అని ఉంటే మనం వెళ్తాం. సాయిబాబా టెంపులే అది. పక్కన చిన్న చిన్న గోపురాల్లో విఘ్నేశ్వరుడు ఉంటాడు, ఇంకేమైనా అమ్మవారు ఉంటారు, నవగ్రహాలు ఉంటాయి, అలా అలా ఉంటాయి. నెక్స్ట్ విఘ్నేశ్వరుడు టెంపుల్కి వెళ్తాం. పెద్దగా విఘ్నేశ్వరుడే ఉన్నా పక్కన మళ్ళీ శివపార్వతులు, లేకపోతే నవగ్రహాలు, లేకపోతే నాగుతల్లో ఇంకెవరెవరో కొంతమంది ఉంటారు. పోనీ నాగదేవత టెంపుల్కే వెళ్తాం. పెద్దగా ఆ టెంపుల్ ఉన్న పక్కన ఉపగోపురాలు కొన్ని ఉంటాయి. ప్రతి టెంపుల్లో ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఎందుకు అమీర్పేట వెళ్దాం, అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఒక పక్క బాబా టెంపుల్ పెద్దగా ఉంటుంది, ఇంకో పక్క హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇంకో పక్క ఇంకోటి ఉంటుంది. అంటే సాయిబాబా సైజ్ ఇంత ఉంది, విఘ్నేశ్వరుడు సైజ్ ఇంత ఉంది. అంటే సాయిబాబా కంటే విఘ్నేశ్వరుడు చిన్నవాడా? దానికి సమాధానం చెప్తాను. అండ్ మళ్ళీ విఘ్నేశ్వరుడు ఇంత ఉన్నాడు, అదేంటిది సరస్వతి దేవ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇంత ఉన్నారు. అంటే ఈయన గొప్పవాడా, వీళ్ళు తక్కువ? ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్లు పెట్టి చర్చలు నడుపుతున్నారు. ఆ చర్చకి తావిచ్చిన వాళ్ళు అది అందుకే అన్న తలా తోక లేని వాళ్ళు, ఎడ్డం తిడ్డం అని. వాళ్ళు దాని పర్యవసానం వాళ్ళే అనుభవిస్తారు. కానీ ఈ సందర్భంగా నేను ఒక అంశం మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. గురువుల పాదాల చెంత ఉండవలసింది శిష్యులు, కానీ పరమాత్ముని యొక్క ప్రతిమల్ని పెట్టకూడదండి. అది ఎవరు ఆమోదించరు, అది కరెక్ట్ కాదు. పరమాత్ముని యొక్క విగ్రహారాధన చెయ్యాలనుకుంటే సపరేట్గా ఒక అదే ప్రెమిసెస్లో సపరేట్గా మీరు వినాయకుడికి ఒక దేవాలయం కట్టండి, అలాగే ఈశ్వరుడికి ఒకటి, సీతారామాంజనేయులకి ఒకటి, అలా విడివిడిగా కట్టండి, గురువుది విడిగా పెట్టండి. అంతేగాని అన్ని విగ్రహాలని తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పెట్టడం అనేది అది క్షమార్హత లేని అంశము. అది అజ్ఞానంతో తెలియక అభిషేకానికి వీలుగా ఉంటుందని చిన్న తెచ్చి పెడతారు. నేను చూశాను కొన్ని చోట్ల, నేను వెంటనే వాళ్ళని అడగడం కూడా జరిగింది. అంటే వాళ్ళు నిత్యం అభిషేకము భగవంతుడి విగ్రహానికి చేస్తారు, తర్వాత బాబా గారి విగ్రహానికి కూడా చేస్తారు. హారతులు అవన్నీ పద్ధతి ఏదో ఉంటుంది, ఆ పద్ధతిని అనుసరించి. కానీ 99% బాబా దేవాలయాల్లో హైందవ సాంప్రదాయానుసారమే పూజా విధి విధానాల్ని వైదిక పద్ధతిలోనే చేస్తున్నారండి. అంతేగాని మరో పద్ధతిలో చేయట్లేదు. ఎందుకంటే పూజించేది భక్తులందరూ కూడా ఆల్మోస్ట్ హిందువులు ఎక్కువ శాతం కాబట్టి వాళ్ళు హైందవ సాంప్రదాయం ప్రకారము పూజిస్తున్నారు. అందుకని వాళ్ళు ఈ దేవుళ్ళను కూడా పెట్టుకోవచ్చు అనే అభిప్రాయంతో పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ బాబా గారి విగ్రహం పాదాల చెంత మాత్రం పెట్టకూడదు.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే షిరిడి సాయిబాబాను కానివ్వండి, లేకపోతే ఇంకే దేవుళ్ళైనా కానివ్వండి, అపర భక్తులు ఉంటారు కదా! పోనీ సత్యసాయిబాబా భక్తులైనా సరే వాటెవర్. వాళ్ళ పూజా మందిరంలో మెయిన్ స్పేస్ ఆయనకే ఉంటది. ఒక పెద్ద ఫోటో ఆయనది పెట్టుకుంటారు. పనిలో పని తిరుపతి వెళ్ళినప్పుడో, అన్నవరం వెళ్ళినప్పుడో, లేకపోతే కనకదుర్గమ్మ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు, కాళహస్తికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న బొమ్మలు ఉంటాయి కదా! అవును. ఆ చిన్నయి అలా పెడతారనమాట అవును. అక్కడ. ఈ ఈ ఈ ఇందుకు ఈ డిస్కషన్ వచ్చింది బయటికి. అంటే ఇళ్లలో కూడా అలా చేసుకుంటున్నారు. చిన్న శివలింగం పెడతారు అక్కడ. దాని వెనకాల పెద్ద బాబా ఫోటో ఉంటది. ఇందుకు వీళ్ళు అభ్యంతరం తెలుపుతున్నారు. అంటే దేవుళ్ళకి కూడా ఒక పోల్ నడుస్తుంది. ఎవరు గొప్ప, ఎవరి మోతాదు ఎంత, ఎవరి శక్తి ఎంత. అది మానవుల యొక్క అజ్ఞానము చేత, మాయ చేత, లేదా ఏదో వెనకాల ఇంటెన్షన్ తోటి గొడవలు చేయడానికి, మానవుల్లో సఖ్యతని కోల్పోయేలా చేయడానికి, సహనాన్ని కోల్పోయేలా చేయడానికి, అలాగే సర్వమతాలని కూడా మనము సర్వజీవుల్ని కూడా సమభావంతో చూసేటువంటి దేశము మనది. అటువంటి దేశంలో గొడవలకి తావివ్వడానికి ఈ పాయింట్లు ఎన్నుకుంటారు. కొంతమంది పేచీదారులు ఉంటారు. వాళ్ళు పేచీలకి ఏం కావాలనేది ఎన్నుకుంటారు. అందులో భాగమే ఇది. అంచేత ఇళ్లల్లో మీ ఇష్టమండి. మీ ఇష్టము. మీ ఇంట్లో మీ ఇష్టము, మీ ఇష్టదైవాన్ని మీ ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోండి. దాని కాన్సిక్వెన్సెస్ ఏమన్నా తేడాలు ఉంటే మీరు భరిస్తారు. అప్పుడు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మీ గురువుల్ని మీరు సంప్రదిస్తారు. లేదా తెలిసిన వాళ్ళని అడుగుతారు. కానీ దేవాలయం అనేది పబ్లిక్ ప్లేస్. అందరూ వస్తారు. అందరూ వచ్చి భగవంతుడిని సేవించుకుంటారు. మరి అందరూ వచ్చి సేవించుకునే మందిరాల్లో, దేవాలయాల్లో దేవీ దేవతల విగ్రహాలని పద్ధతిగా ప్రతిష్ఠించాలి. అలాగే గురువు యొక్క ప్రతిమను సపరేట్గా పెట్టాలి. గురువు యొక్క పాదాల చెంత శిష్యులు కూర్చొని భజనలు, పూజలు, ఆరాధనలు చేసుకోవచ్చు. కానీ పరమాత్ముడి విగ్రహాలను మాత్రము పెట్టరాదు. ఇది బ్రెయిన్ ఉన్న ప్రతి వాళ్ళు ఇంకొకళ్ళ సలహాతో పని లేకుండా ఆచరించవలసినటువంటి అంశము. అయితే ఈ సందర్భంగానే నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నా. మరి ఇది సామాన్య నాబోటి మానవులు, మామూలు మనుషులు చేస్తున్న అనేక తప్పిదాల్లో ఇటువంటి తప్పులు కూడా కొన్ని తెలిసి తెలియక జరిగిపోతున్నాయి. వాటిని దిద్దుకుంటారు. కాలక్రమేణా వాళ్ళు చేసింది తప్పు అని తెలిస్తే దిద్దుకుంటారు. తప్పు కాదు అనిపిస్తే కంటిన్యూ చేస్తారు. ఆ విషయం పక్కన పెడితే మరి శ్రీమాన్ చిన్నజీయర్ స్వామీజీ వారు ఆయన ఎంతటి ఉన్నతమైనటువంటి గురుస్థానములో ఉన్నారు ఇప్పుడు. ఆయన్ని కొన్ని కోట్ల మంది ఆయన చెప్పేటువంటివన్నీ ఆచరిస్తున్నారు. అలాగే కొన్ని వేల మందికి ఆయన ఎన్నో విధాల సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలని చేపట్టారు. అన్ని కులమత విద్వేషాలు అవి ఏవీ లేకుండా అందరూ మానవులే, సర్వజీవులు సమానమే అనే సహృద్భావంతో, సమత దృష్టితోటి ఆయన ఎంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి పూజ్యనీయ స్థానంలో ఉన్నటువంటి శ్రీమాన్ చిన్నజీయర్ గారు ఈ విధంగా శివుడిని, ఆ మహాదేవుణ్ణి, ఆ పరమాత్ముణ్ణి ఏమన్నాడు, విష్ణువు యొక్క పాదాల చెంత ఉండి సేవించుకునే భక్తుడు శివుడు. ఏంటండి ఆ మాటలు? ఈ మాటలకి అర్థం మాకు కావాలి. ఎందుకు చెప్పారు, ఆంతర్యం ఏమిటో తమరే సెలవివ్వాలి. జీయర్ స్వామీజీ వారు మీకు అర్థిస్తున్నా, నేను ప్రార్థిస్తున్నాను. మేము చెప్పి వదిలేస్తాం, వివరణలు ఇచ్చుకోం. అలా కుదరదండి. ఎందుకంటే మీరు చెప్పేది విని అందులో ఉన్న మంచిని మేము స్వీకరించేటువంటి వాళ్ళము. మాకు శివకేశవుల భేదము లేదు. ఇద్దరు ఒకటే అనే భావనతో తరతరాలుగా జీవిస్తున్న వాళ్ళం మేము, స్మార్తులము. మాకు మీరు ఇచ్చినటువంటి ఆ వ్యాఖ్యలకు సమాధానము చెప్పి తీరవలసిందే. అది మీ యొక్క కనీస బాధ్యత. మీ బాధ్యతను మీరు తప్పకుండా నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. సరే, ఇంతవరకు బాగానే ఉంది. హిందువులం కాసేపు కొట్టుకు చచ్చాం. మరి మనమే కొట్టుకు చేస్తున్నప్పుడు వేరే మతాల వాళ్ళని ఎందుకు వదలాలి? అందుకే కదా ఇది నేను అడిగేది. కదా వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు హిందువుల మధ్య ఇటువంటి ఆచార్య స్థానంలో, గురుస్థానంలో ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళే ఇటువంటి
అల్పమైన మాటల్ని మాట్లాడుతూ ఉంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇతర మతస్థులకి మనము ఎంత పలుచనైపోతామో అనేది ఒక సంగతి అయితే, అసలు మీరు ఈ ఈ హైందవుల్లోనే ఇంతటి హైందవ సాంప్రదాయంలోనే ఇది వేరు, ఇది శివుడు వేరు, విష్ణువు వేరు, గణపతి వేరు, ఆయన వేరు, ఈయన వేరు, నేను వేరు, నువ్వు వేరు అని ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏమిటండి అయ్యా? మీరు గురువులు, మీరు ఆర్యులు, మీరు పెద్దవారు, ఆద్యులు, పూజ్యులు, మీరు అనవలసిన మాటలా ఇవి అని మాకు డైజెస్ట్ అవ్వక నిద్ర పట్టట్లేదు. ఈ అంశానికి సమాధానము జియర్ స్వామి వారే చెప్పాలి అని అందరము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఈ సమస్యని ఒక సమస్యలాగా మానవుల మెదళ్లలో ప్రవేశపెట్టింది వారే. అందుకని వారి బాధ్యతే దీనికి సమాధానం చెప్పడము. ఎంత త్వరగా చెప్తారా అని మేము ప్రతినిత్యము పూజించే ఆ శివకేశవ స్వరూపమైనటువంటి ఆ హరిహరుల్ని ప్రార్థిస్తున్నాము. మాకు శ్రీమన్నారాయణుడు ఒకటే, శివుడు ఒకటే. ప్రతి పూజా మంత్రాల్లోనూ, ప్రతి అష్టోత్తరంలోనూ, విష్ణు సహస్రనామాల్లోనూ, లలితా సహస్రనామాల్లోనూ మీరు ఏది తీసుకున్న, ఆఖరికి సంధ్యావందనం గాయత్రి మంత్రంలోనూ, ప్రతి దాంట్లోనూ సుస్పష్టంగా విష్ణువు శివుడు ఒకటే అనే అంశాన్ని తెలియచెప్పేటువంటి వాక్యాలు ఉంటాయండి. ఈ విషయము అతి సామాన్యులకు కూడా తెలుసు. కానీ అటువంటి తెలిసిన అంశాన్ని మీరు ఇప్పుడు కొత్తది పెట్టారు. ఏంటి? శివలింగం ఉంటే ఆ ఇల్లు శ్మశానము, శివుడు విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉండే భక్తుడు అని. ఎందుకు ఉంటాడండి? శివుడు శివుడే, విష్ణువు విష్ణువే, అవి అవతారాలు. కానీ శివుడు విష్ణువు ఒకరే అనేది అందరికీ తెలిసిన విషయము. కానీ మీరు కొత్త విషయాన్ని చెబుతున్నారు. అలా ఎందుకు చెప్తున్నారో మాకు సుస్పష్టంగా, ప్రామాణికంగా మీరు క్లియర్గా తెలియచెప్పవలసిన విధి, బాధ్యత మీదే అని జియర్ స్వామి వారికి మరోసారి నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇట్లా హిందువులే హ్యాపీగా కొట్టుకు చేస్తున్నారు. వేరే మతాల వాళ్ళని మనం ఎందుకు వదలాలా అని చెప్పేసి ఒక వర్గం ఏం చేసిందంటే, సమ్మక్క జాతరలో కోవా బన్ అమ్ముకునే ఒక ముస్లింని టార్గెట్ చేసి ఫస్ట్ ఒరే ఈ కోవా బన్ను ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేసావు, నీకు లైసెన్స్లు ఉన్నాయా, అది ఉందా ఇది ఉందా అని అడిగింది ఫస్ట్. ఆయన ఏదో చెప్పుకున్నాడు పాపం. అది చెప్పుకున్న తర్వాత అదేమైందంటే అతని వైపు మద్దతు పెరిగింది. ఏ చిరు వ్యాపారులు ఎందుకండి టార్గెట్ చేస్తారు? మీకు కావాలంటే గురుకులానికి వెళ్ళండి, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్కి వెళ్ళండి, అక్కడ ఫుడ్ ఎలా ఉందో చూడండి. ఈ చిన్న వ్యాపారాలను ఎందుకు టార్గెట్ చేస్తారంటే వీళ్ళ మీద పడేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక దీన్ని మతం వైపు టర్న్ చేశారు. అతను ముస్లిమ్స్, వీళ్ళు హలాల్ లేనిదే ఏమి చేయరు, అండ్ తర్వాత ఏది వండినా ఉమ్మేసి మీకు ఇస్తారు, వాళ్ళ పద్ధతి అని అమ్ముతారు, అలా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసి మీకు ఇచ్చే ప్రతి ప్రోడక్ట్లోనూ వాళ్ళ సలైవా ఉంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? సరే, దుమారం అనేది పక్కన పెట్టి ఈ వ్యవహారం మాత్రం జరుగుతూ ఉండడం వాస్తవమేనండి. ఎందుకంటే నేను అనేక సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడైనా జాతరలు, ఉత్సవాలు భగవంతుడికి సంబంధించినవి జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అనేక మంది చిరు వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హిందూ దేవీ దేవతలకి సంబంధించిన జాతర, మేడారం జాతర అనేది అది జరుగుతున్నప్పుడు అక్కడికి ఈసారి కోటాను కోట్ల సంఖ్యలో దాదాపు 2-3 కోట్ల మంది భక్తవరులు అక్కడికి రావడం జరిగింది అని మనం న్యూస్ ద్వారా కూడా చూసాము, విన్నాము. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో మానవుడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ జాతరలో పార్టిసిపేట్ చేయాలి, చూడాలి, చూసి అమ్మవారిని దర్శించుకొని పునీతులు అవ్వాలి. అలాగే కొంతమంది మొక్కులు ఉంటే మొక్కులు చెల్లించుకొని వాళ్ళు రిలీఫ్ పొందాలి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి. ఆ ప్రాంగణంలో కళ్ళతో చూసిన ఆ ప్రదేశంలో అడుగు పెట్టినా మనకి
బాధలు తొలగిపోతాయి. ఇలా అనేక భావనలతోటి భక్తులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక రోజు నుంచి 5 రోజులు జరుగుతుంది అని విన్నాను నేను. అటువంటి పరిస్థితిలో వాళ్ళు అందరూ ఇంట్లో వంటలు వండుకొని తెచ్చుకోరు కదా! అక్కడ తినుబండారాలు దొరుకుతాయి. ఏదో ఒకటి ఫుడ్ దొరుకుతుంది. కొనుక్కు తిందాము లేదా ప్రసాదము ఏదో ఒకటి తిని గడుపుదాము అని భక్తితో వచ్చేస్తారు. అందులో చిన్న పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆగలేక ఆకలికి దొరికిన ఆహార పదార్థాలు కొనుక్కొని తింటారు. అయితే ఈ హిందూ దేవాలయాల దగ్గర హిందువులే చిరు వ్యాపారులు ఉండాలి అనడం సమంజసం కాదు. అదే అండి. ఎందుకంటే వాళ్ళు అలా అన్నవాళ్ళు ఎందుకన్నారో చెప్పారండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏదో ఉమ్మేస్తారు. ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తే పర్వాలేదు. అనారోగ్యాన్ని కలిగించే ఆహారాలని వాళ్ళు అందిస్తున్నారు, చౌక ధరకే ఇస్తున్నారు అన్న మాటే కానీ వాళ్ళు అందిస్తున్న ఆహారము ఈ విధంగా ఉంది. అంతేకాదు అపవిత్రమైనటువంటి ఆ పవిత్ర స్థలంగా మనం భావించి ఏదైతే పెడుతున్నామో అక్కడ అపవిత్రమైనటువంటి ఎంగిలికి సంబంధించినటువంటి ఆహారము ఉమ్మి ఇవ్వడం అంటే ఎంగిలే కదా, ఎంత జిగుప్సాకరంగా ఉంది. మరి వాళ్ళకి అది మామూలు విషయం. ఇప్పుడు హోటల్లో లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఒక ప్లేట్ దోశ అంటే వస్తుంది, తినేస్తారు. ఆ లోపల వాడు చుట్టబిడి తాగుతూ లేదా ఏవేవో తిని తాగి లేదా ముక్కు తుడుచుకుని ఆ చేత్తోనే ఇలా అంటాడు. అది మనకు కనపడదు కాబట్టి తినేస్తాము. కానీ ఇవి కంటికి కనబడుతూ ఉంటాయి. మరి కనబడుతున్న వాటిని కూడా ప్రశ్నించకూడదండి. అనారోగ్యాన్ని కలిగించేటువంటివి, ఆచారాన్ని మంట కలిపేటువంటి అంశాలు జరుగుతున్నప్పుడు అడగడం తప్ప అండి? అడగకూడదా? అడిగే కనీస బాధ్యత, కనీస అవకాశము లేదా మానవులకి ఉంది. ఈ అంశాల్లో గవర్నమెంట్ చొరవ తీసుకొని చాలా స్ట్రిక్ట్గా కొన్ని ఫాలో అప్ చేయాలి. అప్పుడే భక్తులకి ఇటువంటి సమస్యలు తలెత్తవు అని, అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు రావు అని నా భావన. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ మాట్లాడుకోవడానికి దరిద్రంగా ఉంది. సరే, అందుకే అనుకుంటే ఈ మధ్యకాలం అందరూ ఓపెన్ కిచెన్లు పెట్టుకునేది. చాలా యూట్యూబ్లలో చూసాం, ఓపెన్ కిచెన్ మేము వండేదంతా మీరు చూడొచ్చు అని చెప్పేసి ఈ కంప్లైంట్కి. శుచి శుభ్రత చాలా అవసరం అండి. తినే ఆరోగ్యం పాడైపోతుంది. అసలు బయట తెల్లి తింటే ఆరోగ్యం పాడవుతుంది అనేది ఒక నానుడి ఉంది. కానీ గత్యంతరం లేక చాలామంది ఉద్యోగస్తులు లేదా పర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వండుకోవడానికి సమయం వీలు లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు, రకరకాల రుచులు ఆశగా తినాలనుకునేవాళ్ళు, అనేక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు హోటళ్ళకి పెడతారు. మరి వాళ్ళకి బయట తిండి ఆరోగ్యకరంగా శుచిగా వీలైనంత నీట్గా వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉండేలాగా అందించాలి. కానీ నువ్వు తీసుకునే డబ్బులు తీసుకుంటూ అనారోగ్యాలను కలిగించే ఆహారాన్ని ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ అంశంలో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్లని తరచుగా ఇటువంటి చోట్లకి పంపి వాళ్ళ ఏ కరప్షన్లకి లొంగని వ్యక్తుల్ని పంపాలి అని అంటారు. ఈ తుపుకు కాన్సెప్ట్ అపోహ లేకపోతే నిజమా? అంటే ఎక్కడ పుట్టింది ఇది? అపోహ కాదు, అంటే ఎప్పుడు మామూలు మనం చూడలేదు కదా అంత దరిద్రంగా, అందుకని. కానీ ఇది ఇప్పుడు ఏమండి, వంట బ్రాహ్మలు వంట చేసేటప్పుడు తడి వస్త్రాలు ధరించి వంటలు చేస్తారు. ఎందుకు అంటే ఎక్కువ మందికి వంట చేస్తారు కాబట్టి, పెద్ద పెద్ద మంటలతో ఉన్న వంటగదిలో వాళ్ళు వంటలు చేస్తారు కాబట్టి శరీరానికి ఆ వేడి తగిలి వాళ్ళు అక్కడ ఉండి గంటలు వంటలు చేయాలి కదా, ఇది అవ్వకూడదు అని. అలాగే శుభ్రంగా తడిపి ఆ మంచి బట్టని కట్టుకొని, తడి బట్టని శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్టనే తడిపి ఆ తడి వస్త్రాన్ని ధరించి వంటలు చేస్తారు వంట బ్రాహ్మలు ఇన్ జనరల్గా. మరి ఇక్కడ ఇలా ఆచరిస్తుంటే అక్కడ వాళ్ళేంటి, వాళ్ళకి ఆ తడి మడి అవన్నీ ఉండవు, వాళ్ళకి వేడి తగిలినా పర్లేదు. పైగా ఇప్పుడు బన్ను
దానిలో కోవా పెట్టడానికి అంత తడి బట్టలు మడి కట్టుకొని ఉండక్కర్లేదు కదండి. ఏంది బన్ను కొనుక్కొస్తాడు, కోవా కొనుక్కొస్తాడు, 2 ఇలా పెట్టేస్తాడు, ఇది చేస్తాడు. అవి ఎన్ని రోజులుగా నిలవ ఉంటాయో అందులో పురుగులు ఉన్నాయట. ఏంటేంటో కుళ్ళిపోయిన బన్నులట. తర్వాత ఇలా అని రాస్తాడు, లేకపోతే ఇది రాస్తాడు. ఎక్కడో ఒక చోట రాయాలి కదా, ఏదో చుట్టా బిడి రాసేసి ఆ చేత్తోనే ఇచ్చేస్తాడు. లేదు, వాళ్ళ యొక్క నమ్మకం ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, దిష్టి తీసి ఆ ఉమ్ము అంటే తుతు అని ఉమ్మిన తర్వాత అది తీసుకువెళ్ళి బయట వేస్తారు. ఎందుకని? దిష్టి తీసే విధానంలో అది ఉంటుంది. వీళ్ళ యొక్క సాంప్రదాయంలో కూడా, ముస్లిం సోదరుల సాంప్రదాయంలో కూడా అలా ఉమ్మటము అనేది వాళ్ళ పద్ధతి. పక్కన ఉమ్మిత వంటల్లో ఉమ్ముతారు. మాకు అలా కదా, మేము ఉమ్మితే బ్లెస్సింగ్ ఇచ్చినట్టండి. అలా ఉమ్ముతారు అంతే, వాళ్ళ సంప్రదాయం అది. మీకు ఇష్టమైతే కొనుక్కు తినండి, లేకపోతే మానండి. అటువంటి వాళ్ళు అక్కడ ఉండకుండా జాగ్రత్త పడండి. అదే కదా ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు కోరింది. సో ఈ అంశాల్లో ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జనాలకి మధ్యన గొడవలు రాకుండా ఉండేలాగా చూడవలసిన బాధ్యత మన ప్రభుత్వాలదే అంటాను నేను. సరే అమ్మా, ఈ కోవా బన్ను ఇవన్నీ, ఈ ఉమ్ములు తుపుకులన్నీ నాకు చిరాగ్గా ఉంది. మనం కొంచెం 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోదాం. విషయం ఏంటంటే, ఇప్పుడు అశోకుడు రోడ్డు పక్కల చెట్లు నాటాడు అనేది చదువుకున్నాం, ఎప్పటి నుంచో తెలుసు. అంటే దగ్గరుండి చూడకపోయినా చదువుకున్నాం, చాలామంది చెప్పగా విన్నాం పెద్దవాళ్ళు. లేదు లేదు లేదు, హరితహారం ప్రోగ్రాంలో భాగంగా కేసీఆర్ నాటిన చెట్లు ఇవి, అసలు అశోకుడు చెట్లే నాటలేదు అని ఎవరన్నా అంటే ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారు? తెలుసు. నిరూపించమనండి. ఇది ఆయన ఇంకెవరో నాటిన చెట్లు అయితే ప్రూఫ్ చూపించమనండి, అప్పుడు ఒప్పుకుంటారు. ఇప్పుడు మళ్ళీ చిన్నజీయర్ స్వామి దగ్గరికే వద్దాం. ఈయన ఎందుకు అంత తొందరగా వదలబుద్ది అవ్వట్లా అంటే చాలా చాలా మాట్లాడాడు. శంకర భగవత్పాదుల వారు 4 పీఠాల గురించి ఈయన ఏవేవో చెప్పాడు. అంటే కాల పరిమితిని డిఫరెన్షియేట్ చేస్తా, అప్పుడు వాళ్ళు పెట్టింది కాదు, తర్వాత ఈ వీళ్ళు పెట్టింది, నేనే దగ్గరుండి చూశాను, అంటే ఈ జన్మలోనో పోయిన జన్మలోనో కాదండి. ఇక్కడ చిన్న ఇది, అసలు శంకరాచార్యులు వారే స్థాపించలేదు అని చెప్తున్నారు ఆయన. అదే వాళ్ళు పెట్టలేదు, తర్వాత ఇంకెవరో పెడితే వీళ్ళు వాళ్ళ పేరుని దీనికి పెట్టేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీకు అసలు ఏమీ తెలియదు, అది వేరు ఇది వేరు ఇది వేరు అది వేరు అని చెప్పి కొత్తగా అందరికీ ఏవో కొత్త పాటలు నేర్పిస్తున్నారు. బయట జనాలకి ఏమో ఇవి నచ్చట్లా, మండుతుంది. పూజ్యులు శ్రీమాన్ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వారికి పాదపద్మములకి నమస్కరించి వినయపూర్వకంగా మేము అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే, అయ్యగారు, మీరు అన్న మాటల్లో మాకు తెలియదు అన్నమాట నిజమని మేము ఒప్పుకుంటున్నామండి. ఎందుకంటే అంత ఆ కాలంలో పుట్టలేదు కదా, మేము అల్పులము, స్వల్ప జీవన ప్రమాణంతో ఇటీవల కాలంలో పుట్టాము. ఏదో 60-70 ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్ళం మేము యుగాల కిందట లేదా వేల సంవత్సరాల కిందట, శతాబ్దాల కిందట పుట్టిన వాళ్ళం కాదు. కాబట్టి మీ బోటి పెద్దలు చెప్పినటువంటి అంశాలని మేము పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి పూజ్యభావంతో, వినయ విధేయతలతో, సంస్కారయుతంగా అడుగుతున్నాను నేను. దయచేసి ఆ చతురామ్నాయాలను ఎవరు స్థాపించలేదు అని మీరు అన్నారో, ఆ శంకర భగవత్పాదులు వారు స్థాపించినవి అనేటువంటివి అనాదిగా వస్తున్నటువంటి అంశము. దానిని మీరు ఆల్ ఆఫ్ సడన్, మీకు ఇంగ్లీష్లో మాట్లాడాలి కొన్ని విషయాలు, ఎందుకంటే హీ లైక్ ఇంగ్లీష్. ఓకే, అంచేత వారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి స్పీచెస్ ఇస్తారు కాబట్టి వారికి ఇంగ్లీష్ చాలా ఇష్టమైనటువంటి అంశము. అందుకని మధ్యలో ఇంగ్లీష్ మాటలు వాడుతున్నాను నేను, ఆంగ్ల పదములు. మీరు ఏదైతే వ్యాఖ్య చేశారో దాన్ని నిరూపించండి. ఎప్పుడో 6వ శతాబ్దం నాటి భగవత్పాదుల వారు ఆయన 4 పీఠాలను స్థాపించడమే కాకుండా అష్టాదశ పీఠాలను, అలాగే అనేక
ఈ అఖాడాలను నాగసాధువులు ఈ అఘోరాలకి అఖాడాలను వీటన్నిటినీ కూడా ఆ రోజుల్లో ప్రారంభించింది, ప్రతిపాదించింది, అవన్నీ చేసింది వారే అని వినికిడి. మరి ఆ తర్వాత ఎప్పుడో 12, 13 శతాబ్దాల కాలంలో ఉన్నటువంటి మరో స్వామీజీ వారి చేత ఇవన్నీ కూడా ప్రతిష్ఠించబడ్డాయి అన్నటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అది నిజమా, నిజమైతే ఏ విధంగా నిజము, మీరు దాన్ని గురించి సవివరంగా మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థించుచున్నాము. ఎందుకంటే లోకం మొత్తానికి తెలిసిన అంశము ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు శంకర స్వరూపులు. వారు దైవ కార్యము చేత జన్మించి దైవ కార్యాలను నిర్వహించి మానవాళికి వేదాల యొక్క సారాంశాన్ని దాదాపు 40 గ్రంథాలుగా అందించినటువంటి మహానుభావులు. మరి వారి తరువాత కాలంలో వారు స్థాపించిన పీఠాలకు పీఠాధిపతులుగా ఉన్నటువంటి జగద్గురువులు మరికొందరు ఎవరైతే ఉన్నారో కాలక్రమేణా అలా ఉన్నటువంటి ఆ 12వ జగద్గురువు అయినటువంటి వారు స్థాపించారు అన్న విధంగా మీరు చెప్తున్నారు. వారు రాసినటువంటి ఒక గ్రంథములో ఆ 12వ శతాబ్దంలోనో 13వ శతాబ్దంలోనో ఎవరైతే ఉన్నారో ఆ జగద్గురువు, ఆ పీఠాధిపతి, ఆ స్వామీజీ, ఆ యతీంద్రుల వారు రాసినటువంటి ఒక మహాగ్రంథంలో అందులో మాధవీయ శంకర అని చెప్పేసి ఒక గ్రంథము, ఆ గ్రంథములో ఆయన సుస్పష్టంగా అనేక శ్లోకాల్లో వివరించి మరి మాకు సంస్కృతం రాకపోవచ్చు, సంస్కృతం వచ్చిన పండితులు చెప్పగా విన్న జ్ఞానం ఉంది మాకు. మరి అందులో ఆయన సుస్పష్టంగా తెలియపరిచాడు. ఏమని? శంకర భగవత్పాదుల వారు ఈ 4 పీఠాలని, ఈ 40 గ్రంథాలని రచించారు, మానవాళికి అందించారు. మానవాళి జీవితము సామరస్యంగా ముందుకు కొనసాగాలి అని, ఈ హైందవ సాంప్రదాయము ప్రశాంతంగా ముందుకి నడవాలి అని, ఐకమత్యంగా సర్వజీవులు సర్వమానవాళి ఏకతాటి మీద ఉండాలి అని ఆ రోజున అనేక తర్కాలకి అనేక మతాల వారితోటి ఆయన చార్వాకులతో కానీ లేదా మరికొందరితో కానీ ఆ రోజుల్లో వాదనలకు దిగి వాళ్ళకి నిరూపించి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి మహాదేవుడితో సమానము శంకర భగవత్పాదుల వారు. అటువంటి వారు ఆయన ఈ చతురామ్నాయాలను ఆయన పెట్టలేదు అని అన్నారు. మరి ఎవరి ద్వారా వచ్చింది అని మీరు దయచేసి మాకు నిరూపించవలసిందిగా సవినయముగా ప్రార్థిస్తున్నామండి అయ్యా. జిఆర్ స్వామి వారు తప్పుగా భావించారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి అనేస్తా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్థాపించింది మణిదీపేశ్వరి, చిన్నజీయర్ కాదు. ఎలా ఉంది ఇప్పుడు? మరి ఊరుకుంటారండి అయ్యా? నేను చూసా, మణిదీపేశ్వరి పూజ చేయడం చూశాను నేను. ఇప్పుడు కొన్ని కోట్ల మంది వెళ్ళి లక్షల మంది వెళ్ళి దర్శించుకొని వస్తారు. దర్శనానికి వెళ్ళిన ప్రతివాడు, పూజించడానికి వెళ్ళిన ప్రతివాడు అది నిర్మించినట్ట అండి? కాదు కదా. అది అక్కడ ఆ టైంలో ఆ కాలంలో వాళ్ళు అక్కడ ఆరాధనకి వెళ్ళారు అంతే. అవి అనాదిగా ఉన్నాయి. అవి అనాదిగా ఉండడానికి ఆద్యులు ఎవరు? శ్రీమాన్ ఆదిశంకరాచార్యుల వారు వారు స్థాపించినటువంటి పీఠాలు అవి. ఉడిపిలో, జోషిర్మఠ్లో, ద్వారకలో, అలాగే పూరి జగన్నాథ స్వామి అక్కడ ఈ 4 చోట్ల కూడా నలువైపులా 4 దిక్కుల్లోనూ కూడా వీటిని స్థాపించినటువంటి ఘనకీర్తి భగవత్పాదుల వారికి దక్కడము బహుశా ఎవరికైనా ఇష్టం లేదేమో. అలాగే ఆయన సుక్షేత్రమైనటువంటి
వైష్ణవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తే. అందుకు మేమందరము హృదయ స్ఫూర్తిగా శిరోధార్యంగా భావించి ఒప్పుకుంటున్నటువంటి 100కి 100 వాస్తవము. అది ఎవ్వరూ కాదంటలా. కానీ ఆయన అందరికీ అందించిన అద్వైత సిద్ధాంతంలో ఆ పరమాత్మ తత్వాన్ని ఒక్క ముక్కలో చెప్పారు. ఆ బ్రహ్మసూత్రాల ద్వారా చెప్పారు. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ ఏమిటండి వాటి అర్థము? నీవు నేను అని 2 లేవు. నీవే నేను, నేనే నీవు. శివుడు విష్ణువు ఒకరే. శివుడి హృదయంలో ఆరాధ్య దైవము విష్ణుమూర్తి. విష్ణువు యొక్క హృదయంలో నిరంతరము జపించేది శివుడు. ఇది కొన్ని యుగాల నుంచి అందరికీ కూడా తెలిసినటువంటి సత్యము. ఈ సత్యాన్ని కాదు ఇది అసత్యము. అయితే సత్యం ఏంటో మాకు చెప్పండి. జిఆర్ స్వామి గారు, మీకు ప్రణమిల్లి మరోసారి ప్రార్థిస్తున్నాను. స్మార్తులందరికీ కాదు, హిందువులందరికీ కూడా, ఈ భారతీయులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియవలసిన అంశము. మీరు కాదు అన్నారు, అది ఎందుకు కాదో మాకు తెలియాలి. దయచేసి చెప్పండి స్వామీజీ. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము. మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకంటే మీరే కాదు అన్నారు కాబట్టి ఎందుకు కాదో చెప్పండి. ఒకవేళ కాదు అయితే, అవును అయితే, మీరు ఏ కారణం చేత అలా మాట్లాడారో అదన్నా వివరించి చెప్పండి. ఏదో ఒక సమాధానము మాకు కావాలి. ఆ సమాధానంతో మేము సంతృప్తి చెందాలి. ఎందుకంటే మీ వంటి పూజ్యులు అనదగినటువంటి వ్యాఖ్యలు కావివి. రామేశ్వరం కూడా ఒకప్పుడు రామేశ్వరాన్ని అది ఈశ్వరం కాదు. రాముడు ఈశ్వరుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించలేదు. బ్రహ్మత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ప్రతిష్ఠించలేదు అన్న వివాదాస్పద వ్యాఖ్య కూడా వారు చేసిన దాఖలాలు ఉన్నాయండి. అవును. ఎందుకు కాదండి? ఆయన ప్రతిష్ఠించినది కాబట్టే రామ ఈశ్వరము. అంటే రాముడు ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారము. విష్ణువు శివుడు ఒకటే. విష్ణుమూర్తి కొలిచేది శివుణ్ణే, శివుడు కొలిచేది విష్ణుమూర్తినే. శివకేశవులు అభేదము, భేదము లేదు. 2 నామాలు, 2 రూపాలు, కానీ పరమాత్మ ఒక్కడే అనేది స్పష్టీకరించేటువంటి అనేక మంత్రాలు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి, అనేక అష్టకాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనందరికీ అందించినటువంటిది ఎవరు? భగవత్పాదులు వారు, సాక్షాత్తు శంకర భగవానులు వారు, ఆ శంకర స్వరూపులు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు. అటువంటి సాక్షాత్తు దైవస్వరూపులైన ఆది శంకరాచార్యుల వారిని కాదు అని అన్నప్పుడు మరి ఎవరో మీరు తెలియచెప్పండి. అది నిరూపణ చేసే విధంగా నిరూపిస్తూ తెలియపరిస్తే ఇంకా ఎవ్వరూ నోరెత్తరు, అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. లేకపోతే ఇదొక కుట్రగా భావిస్తున్నారు, ఇదొక మాయని మచ్చగా మీకు మిగిలిపోతుంది. మీరు ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా మీరు మానవ సేవే మాధవ సేవ అని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో మీకు గురుస్థానము ఉంది. అటువంటి మీరు మీ మాటకి అంత విలువ ఇచ్చి ప్రేమించి గౌరవించి ఆరాధించే ఫాలోవర్సు ఉన్నటువంటి మీరు ఏ కారణము చేత ఇంతటి వ్యాఖ్యలు చేశారు అనేది అందరికీ తెలియపరచడం మీ యొక్క విఘ్నతకు, మీ యొక్క విధేయతకు, మీ యొక్క బాధ్యతకు నిదర్శనం అవుతుంది. అంచేత దయచేసి మీరు సమాధానము అతి త్వరగా చెప్పవలసిందిగా
మరొక్కసారి వినయపూర్వకంగా అర్థిస్తున్నాను స్వామీజీ. ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా మీరు అన్నారు కదా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఇది ఓవరాల్గా ఒక డైవర్షన్ డ్రామా అని చెప్పేసి బయట సోషల్ మీడియాలో టాక్. విషయం ఏంటంటే రీసెంట్గా ట్రంప్ మోడీ కలిసి ఇండో అమెరికన్ ట్రేడ్ అని చెప్పేసి ఒక డీల్ తీసుకొచ్చారు. ఆ ట్రేడ్ డీల్ కనుక ఓకే అయితే ఇండియాకి చాలా నష్టం అండ్ అమెరికా చేతుల్లోకి ఇండియా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. దాని గురించి చాలామంది చర్చలు పెట్టారు, ఇంకా నడుస్తూ ఉంది. అది నడుస్తుంది అనే టైంలో దానికంటే అదే టైంలో ఎప్స్టీన్ ఫైల్స్లోనూ మోడీ పేరు వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్ వాడు ఏదో దరిద్రాన్ని పెట్టాడులేండి, వాడిది ఒక బ్రోకర్ భాగవతం, అది తర్వాత మాట్లాడుకుందాం. అందులో ఈయన పేరు వచ్చింది. ఈ రెండింటిని బాగా చర్చ నడుస్తూ ఉండేసరికి అండ్ మళ్ళీ రాహుల్ గాంధీ విత్ బుక్స్ అన్నీ తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో, చూడండి వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇవన్నీ డైవర్ట్ అవ్వాలి అంటే ఇండియాలో హిందువులకు ఉన్న ఏకైక జబ్బేంటి? ఏదైనా మీకు తెలిసింది మీరు నమ్మేది ఇది అబద్ధం, అది కాదు ఇది కాదు అది అంటే వెంటనే పుణకలు వచ్చేస్తాయి అందరికీ. వచ్చేసి ఎలా మాట్లాడతావు అలా, ఇప్పుడు చెప్పు అని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరు కూడా ప్రెస్ క్లబ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆవేశపడుతున్నారు. ఈ ఆవేశంలో దేశమంతటా ఒకటే చర్చ నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పీఠాలు ఎవరు పెట్టారు, మరి నువ్వు చెప్పు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకోటి ఏదో అన్నావు, నువ్వు చెప్పు. ఈ శ్మశానంతో పోల్చావు చెప్పు. ఈ పెద్ద పెద్ద మాటలన్నీ ఈయన చేత కావాలని అనిపించారని మీరు అనుకున్నట్టుగా సమాధానం కూడా ఈ వివాదం మెల్లిగా అవన్నీ మర్చిపోయిన తర్వాత ఏదో అన్నాను, సరే సారీ అన్నాడు అనుకో, ఓకే సారీ. ఈ విధంగా అవుతుందేమో అని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడుస్తుంది ప్రజెంట్ బయట, డైవర్షన్ డ్రామా లాగా. ఏది ఏమైనప్పటికీ జిఆర్ స్వామి వారి యొక్క కనీస బాధ్యత అండి ఒక అంశాన్ని, ఒక కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేటువంటి వాళ్ళ ఆరాధ్య దైవాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడిన విధంగా మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యల్ని వారు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించడము వారి యొక్క కనీస బాధ్యత అండి. దానికోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. అది చేస్తే ఈ ఐకమత్యతకి లోపం కలగదు. ఎవరైనా సాధు పుంగవులు, యతీంద్రులు వారు ఎందుకు జీవితాన్ని అలాగా సన్యాసం తీసుకొని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు? సర్వజీవుల్లోనూ కూడా ఒక చక్కటి ఐక్యతను, సమభావాన్ని, సమతాభావాన్ని, అలాగే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, అభివృద్ధిని, ధార్మికమైనటువంటి జీవన విధి విధానాన్ని నేర్పడం కోసమే కదా వారి జీవితాన్ని అంకితం చేస్తారు. మరి అటువంటి బాటలో పయనిస్తున్నటువంటి శ్రీమాన్ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వారు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరికి నిద్ర పట్టదండి. వారు అంత పెద్దవారు అలా మాట్లాడారు అంటే సమాధానం కూడా వారే చెప్పాలి. చెప్పి ఏ గొడవలు జరగకుండా, ఏ ఐక్యతకు సఖ్యతకు భంగం వాటిల్లకుండా చూడవలసినటువంటి గురుతర బాధ్యత వారిపైన 100% ఉంది. వారు తప్పకుండా అతి త్వరలో సమాధానం చెబుతారు అని నేను ఆశిస్తున్నాను. బాటమ్ లైన్ ఏంటంటే ఇప్పుడు కొత్త అనుమానం ఏమొస్తుంది చెప్పనా, ఇంతకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరో నెలకొలిపితే ఈయన వెళ్ళి రిబ్బన్ కట్ చేశాడా, లేకపోతే ఈయనే స్థాపించాడా అనే డౌట్లు వస్తున్నాయి కొత్తగా. కామనే కదా, ఇప్పుడు నువ్వు ఒకరు జోలికి పోయినప్పుడు నీ దగ్గర కూడా ఇంకొకరు వస్తారు, తప్పే ఉంది. జనరల్గా అండి ఇప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలు వేల కోట్లు, వందల కోట్లు ఖర్చు పెట్టి యావత్ దేశము లేదా యావత్ ప్రపంచము కూడా ఒక్కసారి తల తిప్పి చూసే విధంగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆ దేశంలో లేదా ఆ రాజ్యంలో ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి లేదా ముఖ్యమంత్రి, ఇటువంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వారి అందరినీ కూడా పిలిచి, అలాగే అనేక గౌరవ స్థానాల్లో ఉన్న పూజనీయుల్ని, పెద్దల్ని పిలిచి వారందరి సమక్షంలో ఒకరిని వాళ్ళు ఎంపిక చేసుకొని చీఫ్ గెస్ట్గా వారి చేత ప్రారంభోత్సవం చేయించడం అనేది సర్వసాధారణము. నేను 1000 కోట్లు పెట్టి శ్రీమాన్ రామానుజాచార్యులు వారి విగ్రహాన్ని ఎక్కడో చైనా నుంచి తయారు చేయించి తెప్పించాను. అంచేత మన ప్రధానమంత్రి గారు మోడీ గారు రావడము సముచితము అనే కదా జిఆర్ స్వామి వారు పిలిచారు.
కావాల్సిన చేదోడు వాదోడుగా కూడా మై హోమ్ ఆయన ఉన్నాడుగా. అంత మాత్రాన మ్, ఆ, మోడీ గారు తయారు చేయించి పెట్టినట్టు కాదు కదండి. అవును. ఇది అందరి కోసము, అందరి యొక్క ఆ, యథాశక్తి చేతులు అందులో ఉంటాయి. ఏ ఒక్కరి వల్ల ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు సాధ్యపడవు. అయితే అందరూ వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని. అందరికి కూడా ఆ రోజు ఆహ్వానితులే అని చెప్పారు. చాలా సంతోషం, చాలా గర్వించదగినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలను వారు చేశారు. అయితే 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ విధంగా రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం కూడా ఆ, చాలామంది ఆ, సంతోషించారు, ఆనందించారు. మన దేశానికి అలాగే భక్తులకి కూడా ఆనందకరమైనటువంటి అంశమే. దానిని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించలేదు. ఎవరో అజ్ఞానులు, అల్పులు ఏమన్నా మాట్లాడారేమో కానీ మేమైతే ఆనందించాము. అలా అనేక మంది ఆనందించిన అంశము. అయితే దానికి ఓపెనింగ్కి మన దేశంలో పెద్దగా మనం చెప్పుకునే వ్యక్తి కాబట్టి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించారు. అలాగే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీను ఇంకోటో మరోటో అది 1000 కోట్లు పెట్టి నిర్మించినప్పటికీ వాళ్ళు వెలకట్టలేనటువంటి అమూల్యమైనటువంటి స్థాయిలో ఉన్న ఒక అత్యున్నతమైన వ్యక్తిని అక్కడికి పిలుస్తారండి. పిలిచి వాళ్ళ చేత ఓపెనింగ్లు చేస్తారు. అలాగే జిఆర్ స్వామీజీ వారిని కూడా అనేక దేవాలయాలకి పిలుస్తూ ఉంటారు, వారు పెడుతూ ఉంటారు అని వినికిడి. నేను చూడలేదు, విన్నాను అంతే. పెద్ద మనిషి కాబట్టి పిలుస్తారు. మరి అంత పెద్ద మనిషి ఇంత చిన్న మాటలు, ఇంత అల్పమైన వ్యాఖ్యలు చేస్తారని కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండనటువంటి అంశము జరిగింది. కాబట్టి దానికి అతి త్వరలో ఆయన ముగింపుగా 4 ముక్కలు మాట్లాడతారని ఆశిద్దాము, ఎదురు చూద్దాము. ఈ వ్యాఖ్యలు నేను చేయలేదు, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డీప్ ఫేక్ చేశారంటే తప్పండి. ఓపెన్గా అన్ని లైవ్ వీడియోలు ఉన్నాయండి. ఇలా ఫోటోలు తీసుకుంటా. అదేమో ఆయన అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి సమతామూర్తి దగ్గర. ఆ వేడుకల్లో ఆ ముగింపు సభలో వారు మాట్లాడినటువంటి కూడా క్రియేట్ చేసిందే. అది ఇదేమి అసత్యం అండి. అసత్యాలు మాట్లాడడానికి కూడా ఒక అసత్యాన్ని సృష్టిస్తే ఇంకా కలికాలము, ఈ రోజుల్లో అలవాటు కలికాలము యొక్క ప్రభావము ఇలాగే ఉంటుంది అని అనుకోవాల్సి వస్తుందండి. అక్కడ నేను మాట్లాడడం వేరు, వీళ్ళు ఆడియోలో మార్ఫింగ్ చేసింది వేరు. లేదు బాబా, ఇది 100% వారు బుద్ధిపూర్వకంగా ఏదో దాని వెనకాల నిగూఢమైన రహస్యం ఉంది. దాన్ని అందరి ముందు ఆయన తెలియపరచవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. వారు అతి త్వరలో అందరికీ ఈ అంశాన్ని వెల్లడి చేస్తారు అని ఆశిస్తున్నాను. ఒకవేళ అసత్యమే అయినా, తప్పిదమే అయినా, పొరపాటే అయినా విఘ్నులు, ప్రాజ్ఞులు, పూజ్యులు అంగీకరించడానికి వెనుకాడరండి. ఎవరో అల్పులు, అహంభావులు లేదా ధనమదంతో విర్రవీగే వాళ్ళు, అతి సామాన్యులు నేను కాదు అని అంటారు. కానీ అటువంటి అత్యున్నతమైనటువంటి ఆరాధ్య స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తిగా వారు అలాంటి మాటలు అనరు. ఖచ్చితంగా అతి త్వరలో ఆంతర్యం ఏమిటో అందరికీ తెలియపరుస్తారు, తెలియపరచాలి కూడా. ఆ రోజు అతి త్వరలో వస్తుందని ఎదురు చూద్దాము. అది కనుక రాకపోతే ఈ సమస్త హిందూ ప్రజల ఐక్యతను చెడగొట్టారు అనే అపవాదు వారికి దక్కుతుందండి. అటువంటి అల్లకల్లోలాన్ని సృష్టించే వ్యాఖ్యలు అవి. ఇప్పుడు అంతర్మదనంతో వారి మీద ఉన్న గౌరవంతో ఎవ్వరూ కూడా దూషణ భూషణలకు ఇంకా దిగలేదు. ఇంకా వారిని గౌరవంగా పూజ్యభావంతో వారి యొక్క సేవలను దృష్టిలో ఉంచుకొని, మానవాళికి వారు చేసిన మేలుని దృష్టిలో ఉంచుకొని వారిని గౌరవిస్తూనే అర్థిస్తున్నాము. కానీ మేమేమి ఆయన్ని తూలనాడలేదు. వారు కూడా
ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. వారు అసామాన్యులు, జ్ఞానులు. అంచేత ఇటువంటి అసత్యాలకు పలకడానికి కారణం ఏమిటి? ఒకవేళ ఇవే సత్యాలైతే వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ.